మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఇందాక మాధవ్ గారు చెప్పినట్టుగా మనం ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. మనం రామాని పిలిచాం, వాళ్ళు అల్లా యేసు అని పిలిచారు, మనకు అధ్యక్షం లేదు, వాళ్ళకి అధ్యక్షుడు ఉంది. అది దురదృష్టం. అసలు భగవంతుడిని ఎన్ని అక్షరాలతోనే పిలవచ్చు, ఒకే అక్షరం ఓ అని పిలవండి, ఎవరికి అభ్యంతరం లేదు. 3 అక్షరాలు గోవిందాలండి, నాకు అభ్యంతరం లేదు, వాళ్ళకి అభ్యంతరం ఉంది. ఏదో గుర్తొచ్చి పిల్లలు వెక్కిరించినట్టు వ్యవహారం నడుస్తుంది. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయకపోతే ఈ విపరీతమైనటువంటి పోగడలు కలిగినటువంటి వీళ్ళు నీతి లేక ఈ జాతికి నష్టం తీసుకొస్తారు. మనం గతంలో పడ్డాం, అది రిపీట్ కాకుండా ఉండటం కోసం అవర్ ప్రయారిటీ నేషనాలిటీ అనేది అందరికి తీసుకెళ్ళాలి. అందరూ ఒక్కసారి కూర్చునే ఉండండి, పర్వాలేదు, చెయ్యి ఇలా పెట్టండి, ఒకసారి ఈ ప్రతిజ్ఞ చేద్దాం. ఇది చదివిన తర్వాత నేను చెప్తాను. అన్ని మతముల వారు ఖచ్చితంగా చేయవలసిన విశ్వమానవ ప్రతిజ్ఞ. అందరు చెప్పండి అన్న. ముందుగా నేను ఒక మానవుడిగా అంతరం చూపిస్తే నేను మానవుడినని చెప్పుకోవడానికి అనర్హుడిని. కావున ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండుట కొరకై నేను చేయు ప్రతిజ్ఞ ఏమనగా, ఒక ఈ విశ్వంలో జన్మించిన అందున భారతీయుడిగా జన్మించినందుకు గర్విస్తున్నాను. ఈ విశ్వంలో కోటాను కోట్ల ప్రాణుల్లో నాకు వివేకం ఇచ్చి నన్ను సృష్టించిన ఆ సృష్టికర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ భూమి మీద ఎదుటి వ్యక్తి కులంతో, ప్రాంతంతో, భాషతో, మతంతో, స్థాయితో, పార్టీతో, సినీ అభిమానంతో సంబంధం లేకుండా ఎదుటి వ్యక్తి మంచివాడైతే చాలు, అతన్ని నేను ప్రేమిస్తాను, మనిషిగా గౌరవిస్తాను. ఈ ప్రతిజ్ఞ నేను ఎల్లవేళ్ళా పాటిస్తాను. భారత్ మాతాకి. చెప్పండి, ఈ ప్రతిజ్ఞలో కులం ఉందా, ప్రాంతం ఉందా, భాష ఉందా? ఇది ఇతర అన్ని మతాల వాళ్ళు చేయగలిగితే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉన్నది. మన దేశం చాలా అభివృద్ధిలో ముందుకెళ్తూ ఉంది. దీన్ని నిరోధించడానికి అక్కర్లేనటువంటి వాళ్ళందరూ బయలుదేరి అక్కర్లేనివన్నీ చేస్తున్నారు. మన దేశంలో, రాముడు పుట్టిన దేశంలో రామాలయం కట్టుకోవడానికి అడ్డపడుతూ ఉన్నారు. దానికోసం ఏవేవో జరుగుతున్నాయి. కాబట్టి ఇవి జరగకుండా ఉంటే వాళ్ళ మస్తిష్కాలను బాగు చేయాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. మీరు కూడా అన్ని పుస్తకాలు చదవాలి. మన బుక్కులు చదవక, ఆ బుక్కులు చదవక, ఫేస్బుక్ చదివితే లుక్కులు దిక్కులు మారిపోతుంటాయి. అందుకని మన ధర్మం గురించి తెలుసుకుందాం, పరధర్మం గురించి తెలుసుకుందాం. మన దేశం అఖండంగా, అజేయంగా, అమేయంగా, స్ట్రాంగ్ గా ఉండడానికి సంఘర్షత్వం, సంపదత్వం మన వాళ్ళందరినీ కలుపుకు వెళ్దాం. ఈ దేశాన్ని బలంగా, దృఢంగా నిలబెట్టుకుందాం. భారత్ మాతాకి. ఇంత మంచి కార్యక్రమానికి యోజన చేసినటువంటి, నన్ను పిలిచినటువంటి మాధవ్ గారికి ధన్యవాదాలతో, ఎవ్వరూ కూడా ఏ వ్యక్తిని చూసే కోణంలో ఇవేమీ ఉండకూడదు. కేవలం అతని గుణమే మనం చూడాలి. రాముడు గుణం చూసే మనం ఆయన ఓడి చేసుకున్నాం, అవునా కదా? మనం భాష చూసి కాదు ఆయన ఓడి చేసుకున్నది, ప్రాంతం చూసి కాదు, అవునా కదా? కాబట్టి గుణమే ప్రధానంగా ఉండాలి. ఇది మనం అందరిలో తీసుకెళ్దాం. భారత్ మాతాకి. భారత్ మాతాకి. ధన్యవాదాలు. ప్రయాణం ఉంది.